Hey, what's up guys, it's Yo Bonicon and I'm back with another new interesting video. And obviously మీకు నా బ్యాక్గ్రౌండ్ చూసి ఒకటి అర్థమై ఉంటుంది, నేను విశాఖపట్నం నుంచి వరంగల్కి మళ్ళీ వచ్చినని. సో డ్యూ టు సమ్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఇంట్లో నేను రావాల్సింది వచ్చింది ఇక్కడ. సో కీప్ ద థింగ్స్ అసైడ్. సో బేసిక్లీ ఈరోజు ఐ షో యూ వన్ చికెన్ రెసిపీ, లైక్ హై ప్రోటీన్ చికెన్ రెసిపీ. సో దానికన్నా ముందు మీ అందరికీ ఒకటి తెలుసు, నా మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లిస్ట్లో ఫస్ట్ ఎగ్స్ ఇంకా తర్వాత చికెనే. అండ్ నేను చికెన్ ఎక్కడి నుంచి తీసుకొస్తానో చూపిస్తా. అండ్ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది నాకు ఇంకా ఆ చికెన్ సెంటర్కి. అండ్ అదొకటి, అండ్ విల్ గో అండ్ విల్ బ్రింగ్ సమ్ 2 చికెన్ బ్రెస్ట్ ఫిల్లెట్స్. ఈ బ్యాక్ స్టోరీ ఏంటంటే, ది డే నేను నా లొకాలిటీలో ఉన్న ప్రతి చికెన్ సెంటర్కి వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉండే, సో దట్ ఎక్కడైనా పర్ఫెక్ట్గా, అంటే ఐ మీన్ ఇన్ బడ్జెట్లో కొంచెం బోన్లెస్ పీసెస్ ఇస్తే నేను అక్కడే కంటిన్యూస్గా తీసుకుందామని చెప్పి ప్లాన్ ఉండే. బట్ ఎక్కడ కూడా అన్వాంటెడ్ పీసెస్ కానీ ఆ బోన్ పీసెస్ యాడ్ చేసి వెయిట్ని పెంచడానికే చూసారు, కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఇన్ ద సెన్స్, ఆబ్వియస్లీ బిజినెస్ ఇస్ బిజినెస్ డూడ్, బట్ స్టిల్. బట్ ఎప్పుడైతే నేను ఏదైతే మధ్యన చికెన్ సెంటర్కి వెళ్ళినో, యాక్చువల్లీ ప్రతి చికెన్ సెంటర్ నేను వెళ్ళింది కొంచెం దూరమైన ఇంటి నుంచి, బట్ ఈ చికెన్ సెంటర్ చాలా దగ్గర. బట్ లాస్ట్ ట్రైల్ ఇచ్చిన, బట్ అక్కడ ఏదైతే సలీం అన్న అన్నాడో, ది ఓనర్ ఆఫ్ ద చికెన్ సెంటర్, హీ రియలీ గాట్ మై పాయింట్స్. అండ్ అతను అడిగిండు లైక్ బాడీ బిల్డ్ చేయడానికి అంటే, హా అన్న. దెన్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా యాక్చువల్ డిఫాల్ట్ ప్రైస్, చికెన్ హాఫ్ కేజీ ప్రైస్ 120 ఉన్నా 130 ఉన్నా ఆ ప్రైస్లోనే అతను మ్యాక్సిమం ట్రై చేస్తాడు బోన్లెస్ ఇవ్వడానికి. అండ్ ఆ రోజు నుంచి కొంచెం అలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అండ్ లిటరలీ ఈ రోజు వరకు హిల్ గివ్ మీ బోన్లెస్ చికెన్ ఇన్ ద డిఫాల్ట్ హాఫ్ కేజీ ప్రైస్. నెక్స్ట్ లెవెల్ హెల్ప్ అయిపోయింది అన్న దగ్గర నుంచి. అండ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కొంచెం ర్యాప్ ఎక్కువ బిల్డ్ అయిపోయింది అన్నతో. అండ్ ఆబ్వియస్లీ ప్రతిరోజు నేను చికెన్ సెంటర్కి వెళ్ళి తీసుకుంటా ఉంటా. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఏ వీడియోలో అయినా ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అప్ ది స్టోరీ అని. ఐ నో ఇట్ సౌండ్స్ సిల్లీ, బట్ ఒక మేజర్ హెల్ప్ వచ్చింది నాకు అన్న దగ్గర నుంచి. బికాస్ వే ప్రోటీన్ తీసుకున్న ప్రైస్ ఎక్కువ పడిపోయింది. అండ్ చికెన్లో కూడా ఆబ్వియస్లీ బయట ఒక కాన్స్టెంట్ ప్రైస్ ఉండదు, లైక్ 2-3 డేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. లైక్ ఎగ్ దెన్ మాట్లాడుకోవాలంటే ఇన్ బడ్జెట్గా చూసుకుంటే అన్న వల్ల చాలా హెల్ప్ అయింది నా ప్రోటీన్ ఇంటేక్లో. సో దట్స్ ద మెయిన్ థింగ్. అదే మదీనా చికెన్ సెంటర్కి వెళ్ళి 2 చికెన్ బ్రెస్ట్ ఫిలెట్స్ తీసుకుందాం. సో దట్ నేను మీ అందరికీ ఏదైతే చికెన్ రెసిపీ మీకు చెప్తానో అదే చూపిస్తా. అండ్ లెట్స్ గో, ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్ చికెన్ రెసిపీ కన్నా అదొక చిన్న ట్రిక్. చికెన్ బ్రెస్ట్ని కుక్ చేస్తాం, ఏదైతే కుకింగ్ స్టైల్లో ఉంటుందో దాంట్లోనే ఒక చిన్న ట్రిక్ ఉంది. మా బ్రో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ బ్రో. చికెన్ ఫిలెట్స్లో ఫోక్ తీసుకొని ప్రాపర్గా మొత్తం ఇట్లా హోల్ చేసాను, సో దట్ ఏదైతే మనం ఇప్పుడు మ్యారినేషన్ చేస్తున్నామో ప్రాపర్గా పట్టడానికి చికెన్కి. సో ఐఎమ్ జస్ట్ డన్ విత్ మై మ్యారినేషన్. సో మ్యారినేషన్ అయిపోయింది. దీంట్లో జస్ట్ నేను బ్లాక్ పెప్పర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కట్, జస్ట్ మ్యారినేషన్ ప్రాపర్ అవ్వడానికి అంతే. అండ్ దీంట్లో నుంచి నేను ఒక బ్రెస్ట్ పీస్ని ఇప్పుడు నేను కుక్ చేసుకొని తింటా. అండ్ మిగతావి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, సో దట్ నాకు రేపు ఎల్లుండి ప్రోటీన్ ఇంటేక్కి హెల్ప్ అవ్వడానికి. బేసిక్లీ ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం లేదు, బట్ ది మెయిన్ ట్రిక్ ఏంటంటే, ఏదైతే బర్నర్ ఉందో ఆ బర్నర్ హై మీద పెట్టేసండి. మొత్తం ప్రాపర్ ఈ చికెన్ బ్రెస్ట్ ఏదైతే ఉందో హై ఫ్లేమ్ మీదనే కుక్ అవ్వాలి. సో అంతే, అంటే కింద మాడిపోకుండా
అప్పటికప్పుడే అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సో దట్స్ ఇట్. ఓ ఇప్పుడు ఒక్కసారి చికెన్ బ్రెస్ట్ని చూడండి. షిట్, ఐ స్వేర్ టు గాడ్ డూడ్. ఐ నో కొంచెం మెస్ అయింది కిచెన్, బట్ సో క్యూరియస్ టు ఈట్ ఇట్. సో ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై రెసిపీ. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీ టు మేక్. బట్ ది థింగ్ ఏంటంటే ఓన్లీ హై ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి దీన్ని. అండ్ నిమిషానికి అటు ఇటు స్టైరింగ్ అటు ఇటు ఫ్లిప్ చేయకపోతే మాడిపోతుంది. సో బట్ ది టేస్ట్ ది నెక్స్ట్ లెవెల్. సో ఐఎమ్ సో క్యూరియస్ టు ఈట్ దిస్. Oh, next, must give a try, bro. ఐఎమ్ ఇన్ గీతం జిమ్. యాక్చువల్లీ ఈరోజు చెస్ట్ ఇంకా షోల్డర్ డే నాది. బట్ యాజ్ మీ అందరికి నేను ముందు మెన్షన్ చేసినట్టు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయిపోయింది వరంగల్కి వెళ్ళడం. సో నా ట్రైన్ రేపొద్దున 5:40కి ఉంది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వందే భారత్ ఎక్స్ప్రెస్. సో విశాఖపట్నం నుంచి వరంగల్కి. సో దానివల్ల ఈరోజు నా ఏదైతే ట్రైన్స్ పెట్టుందో చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు మనం బ్యాక్ ట్రైన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నుండి నైట్ 12 or 1 o'clock వరకు ఏదైతే నాకు టైం ఉందో ఈ టైంలో ఇక్కడ చేయాల్సిన అన్ఫినిష్డ్ బిజినెసెస్ కంప్లీట్ చేసుకొని అండ్ ప్యాకింగ్ కూడా ఇంక్లూడెడ్. సో ప్యాకింగ్ అవన్నీ చేసుకొని రేపు పొద్దున 4 o'clockకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో చెస్ట్ అండ్ షోల్డర్స్కి నేను డెడికేటెడ్గా ఈ డే ఇస్తే మేబీ ప్రాపర్ రికవరీ ఉండదు అండ్ నా టైం ఎక్కువ ఇక్కడ అయిపోతుంది. సో దానివల్లనే నేను ఈరోజు బ్యాక్ ట్రైన్ చేస్తున్నా. ఇట్స్ ఓకే. ఈరోజు అండ్ 3 days నుంచి నేను మెంటలీ ఫిక్స్ అయినా చెస్ట్ ట్రైన్ చేద్దామని చెప్పి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి ఏం చేయలేం. బట్ బ్యాక్ డే ఈజ్ ఆల్సో బెస్ట్ డే. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు ట్రైన్ బ్యాక్ టుడే. అండ్ ప్రతిసారి లాగానే వర్కౌట్కి ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఒక వర్టికల్ పుల్, ఒక హారిజాంటల్ పుల్ అండ్ రేడల్స్కి ఒక ఫేస్ పుల్స్. సింపుల్. సో ఏం చేసినా ట్రైనింగ్ టిల్ ఫెయిలియర్ ఇస్ సో ఇంపార్టెంట్, యాజ్ మీ అందరికీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చిన. సో లెట్స్ ట్రైన్ దిస్.
هلا اجا الزعيم العظيم علادين مذفقر. لا 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 لا، الشعب يقول اني حاكم كريم. اي 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 ايوه